ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 32:6 కీర్తనలు 32:6 కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ ప్రార్థన చేయుదురు. ఆయనకి ప్రార్థన చేస్తారన్నమాట. భక్తి గల వారందరూ కూడా ఆయన్ని ప్రార్థన చేస్తారు. ఆయనకి ఏమేమి శోధనలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ఏం కావాలో, ఏవి కోరికలు ఉన్నాయో అవన్నీ ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తారన్నమాట. దర్శన కాలం అంటే ఆయన ఎవరి ద్వారానో ఏ విధంగా అయినా నీతో దర్శించినప్పుడు, నీతో అంటే నీ హృదయంలో ప్రార్థన చేసుకోవాలని దేవుడు అనిపిస్తున్నప్పుడు, దేవుని యందు కొద్దిగా విశ్వాసం నీకు అనిపిస్తున్నప్పుడు ఆయన నిన్ను దర్శిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. భక్తి గల వారందరూ, ఏమాత్రం భక్తి గల వారందరూ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను ఆయనని విడిచిపెట్టడు. అవి వారి మీదకు పొర్లి పారమంటున్నాడు మాట. విస్తార జల ప్రవాహములు వచ్చినను అవి వారి మీదకి పొర్లి పారబడినాడు. విస్తార జల ప్రవాహములు పొంగి వచ్చినా కూడా, పొర్లి వచ్చినా కూడా అవి వారిని ఏమీ చేయవని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడన్నమాట. ఈ సంవత్సరాంతంలో మనం ఉన్నాము. మనకి ఇంకా కాని పనులు ఏమున్నాయో, కాని సమస్యలు ఏమున్నాయో, కానివి మన కోరికలు ఏమున్నాయో, మనం ఏమి ప్రార్థన చేస్తున్నామో, ఏమి పొందుకుంటున్నామో, దేవుడు నాకేమి చేయలేదు, ఏ దేవుడు నాకేమి చేయలేదు, ఎవరు ఏమి చేయలేదని నిరాశపడుతున్నామో, నేను ప్రభువుని అడుగుతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకు ఈ సమస్య నేను దాటిపోలేకపోతున్నాను, ఎందుకు నేను అడిగినది పొందుకోలేకపోతున్నానని నీవు నలిగిపోతున్నావా, బాధపడుతున్నావా? ఈ శోధనలో నువ్వు జయించాలంటే దేవుని వైపు తిరుగు, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తూ అది పొందుకునే వరకు చేస్తూనే ఉండు. నీ నిరీక్షణ వ్యర్థము కాదు. విస్తారమైన సమస్యలు, శోధనలు, బాధలు ఏమున్నా కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను అపవాదికి అప్పచెప్పడు, నిన్ను ఆ శ్రమకు లోనవనిడు. దాని నుండి బయటకు తీసేవాడు ఆయనే. కాబట్టి నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. విస్తారమైన సమస్యలు, విస్తారమైన శోధనలు, ఎటు తోచినా ఎటు తెగని సమస్యలు, ఇవి ఎలా సాల్వ్ చేయాలో, ఎలాగ ముగించాలో, ఎలాగ ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని వైపు తిరుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అవి నిన్నేమి చేయవు. ఆ సమస్య ఎలా దాటిపోయిందో కూడా తెలియకుండా దాటిపోతుంది. కావున ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. కావున ఈ దర్శనకాలం మంది భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొంగి పొర్లి వచ్చినను అవి నీ మీదకి ఏమీ చేయవు.